వెల్కమ్ టు ఏఐటీవీ. బీహార్ రాష్ట్రంలో అక్టోబర్ లేదా నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 2 దశాబ్దాలుగా జేడీయూ బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. సాధారణంగా సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. అయితే కేంద్రంలో 10 ఏళ్లు పాలన అనంతరం బీజేపీ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని విజయం సాధించిందని, అదే తరహాలో బీహార్లోనూ వ్యూహాలు రచించాలని భావిస్తోంది. ఈ నూతనోత్సాహంతో బీహార్లోనూ అదే జోరు కొనసాగించాలని కమల్నాథులు భావిస్తున్నారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేసి కేవలం 43 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీ పోటీ చేసిన 110 స్థానాల్లో 74 సీట్లను కైవసం చేసుకుంది. అయితే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే తిరిగి బీజేపీతో చేతులు కలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ జేడీయూ కూటమి అధిక పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. బీహార్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ కూటమి, ఇండియా బ్లాక్, రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏల మధ్య ఉంది. ఎన్నికలకు ముందు కూటమి తన పార్టీ బలాన్ని ప్రదర్శిస్తోంది. తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తుండగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ సంవత్సరం 5 సార్లు బీహార్ను సందర్శించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేయడంతో పాటుగా ఆయన దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ గత ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఏకంగా 5 ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే 4 ఎమ్మెల్యేలు తర్వాత ఆర్జేడీలో చేరారు. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంఐఎం పార్టీ రెడీ అవుతోంది. బీహార్ ఎంఐఎం అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఎన్డీఏకి వ్యతిరేకంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇండియా బ్లాక్కు ప్రతిపాదించారు. అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ, ఎన్డీఏ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్ కింద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనలతో మేము మహాకూటమిలోని నాయకులను సంప్రదించాం, కానీ వారు ఇంకా స్పందించలేదు. బీహార్ ఎన్నికలకు తాము పూర్తిగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. తన పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయగలదని, ఎన్డీఏ మహాకూటమి రెండింటినీ సవాల్ చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన ఎంపికను అందించాలని, అవసరమైతే 3వ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని అనేక ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఇమాన్ అన్నారు. జనతాదళ్ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేయాలనే ఎంఐఎం ప్రతిపాదనపై మహాకూటమి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆ మజ్లిస్ పార్టీ ఈ ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ నెలలో బీహార్లో పర్యటించబోతున్నారని, ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో సంప్రదించి తీసుకుంటామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని అఖ్తరుల్ ఇమాన్ అన్నారు. సీమాంచల్లో జూనియర్ ఓవైసీ అని పిలువబడే ఇమాన్ బీహార్లో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక ప్రజానాయకుడిగా ఉన్నారు.